వాక్యం కొరకై సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. మరియు కప్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత పొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. అతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగియున్న యొక్క సింహమును చంపివేసెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపెను. ఈ ఐగుప్తిని చేతిలో ఈటయుండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదికి పోయి వాని చేతిలో ఈట ఓడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు చేసి యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులను అతడు పేరు పొందెను. ఈరోజు ఈ ఒప్పుకోలు వర్తమానంలో దావీదుకు పరాక్రమశాలైనటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. దావీదుతో అనుబంధం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వారిలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే బెనాయా. ఎవరు చెప్పండి? ఆయన పేరు బెనాయా. దావీదు రాజుగా ఉన్నటువంటి కాలంలో దావీదు కొరకై ప్రాణాన్ని అర్పించడానికి కూడా దావీదుని ప్రేమించి దావీదు వెంబడి దావీదు వెంట దావీదుతో పాటు ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. నమ్మకస్తున్నటువంటి మనుషులు. వారు పరాక్రమవంతులు. అంతేకాదు వారు దావీదుని ప్రేమించిన వారు. దావీదు కొరకై ప్రాణం పెట్టడానికి కూడా వారు సిద్ధపడినటువంటి వారు. అలాంటి వారిలో బెనాయా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ భాగంలో దావీదు రాజుగా ఉన్నాడు. ఈ దావీదు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు రాజు అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజుగా ఉన్నాడు. ఈ బెనాయా దావీదుతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. దావీదు యొక్క రాజ్యంలో ఒక పరాక్రమవంతుడిగా దావీదు చేత నియమించబడి దావీదు రాజ్యంలో దావీదుని ప్రేమిస్తూ దావీదు పక్షాన యుద్ధాలు చేస్తూ జయించిన వాడిగా దావీదు కొరకే ప్రాణం పెట్టేంత ప్రేమ కలిగిన వాడుగా బెనాయా మనకు కనిపిస్తాడు. ఈ బెనాయా జీవితంలో కొన్ని మాటలే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే ఆ కొద్ది మాటల్లో కూడా ఈ బెనాయా ఒక పరాక్రమవంతుడని, అతడు జయశీలుడు లేక అతడు జయించిన వాడు అని ఇక్కడ మనకు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఈ బెనాయా జీవితం ద్వారా మనమే నేర్చుకోవాలి. దావీదుకు నమ్మకస్తుడుగా, దావీదుని ప్రేమించేవాడిగా, దావీదు రాజ్యంలో పరాక్రమవంతుడుగా, దావీదు దగ్గర జయించేటటువంటి వానిగా బెనాయా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ బెనాయా జీవితం ద్వారా ఒక 3 అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈయన చరిత్ర మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. చదవండి. మొట్టమొదటిగా 20వ వచనం. మరియు కప్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత పొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను అని రాయబడింది. ఇక్కడ ఈ బెనాయా అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే యెహోవా కట్టినవాడు అని అర్థం. బెనాయా అంటే అర్థం ఏంటి? యెహోవా కట్టినవాడు. మన దేవుడు కట్టేవాడుగా ఉన్నాడు. ఏం కడతాడు మన దేవుడు? ఆయన మానవుని నిర్మించాడు. ఆయన కుటుంబాలు కట్టేవాడు. ఆయన సంఘాన్ని కూడా కట్టినటువంటి వానిగా ఉన్నాడు. రెండవదిగా ఈ బెనాయా యొక్క తండ్రి పేరు ఏం పేరంటే యెహోయాదా. చెప్పండి, ఏం పేరు? యెహోయాదా అనగా అర్థం ఏంటంటే యెహోవాను ఎరిగినవాడు అని అర్థం. యెహోయాదా అంటే అర్థం ఏంటి? యెహోవాను ఎరిగినవాడు. మూడవదిగా ఈయన ఏ ఊరికి చెందినటువంటి వాడు అంటే
కప్సయేలు ఊరికి చెందినవాడు అని రాయబడింది. ఏ ఊరంట? ఇది యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని గురించి న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది. అయితే ఈ ప్రాంతాన్ని గురించి ఇప్పుడు చెప్పలేను, కానీ ఈ బెనాయా యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. ఎవరంట? ఈ బెనాయా యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. బెనాయా తండ్రి గురించి మాత్రమే కాకుండా బెనాయా తాతను గురించి కూడా ఇక్కడ రాయబడింది. ఆయన ఎలాంటి వాడు? అతడు క్రియల చేత ఘనత పొందినవాడు. ఎవరంట ఆయన? క్రియల చేత ఘనత పొందినవాడు. రెండవదిగా పరాక్రమవంతుడు అని అతని తాతను గురించి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు తాతగారు పరాక్రమవంతుడే, తండ్రి గారు పరాక్రమవంతుడే, అలాగే బెనాయా కూడా పరాక్రమవంతుడే. అంటే తాతలో తండ్రిలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలు ఎవరిలో వచ్చినాయంట? బెనాయాలోకి వచ్చినాయి. అలాగే ఈ రోజుల్లో మన యొక్క పిల్లలకు కూడా మనం ఏం నేర్పించాలో తెలుసా? దేవుని దగ్గర మనం ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నామో, దేవుని దగ్గర ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామో, దేవుని దగ్గర ఎలాంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామో, అవి మనం దేవుని దగ్గర నేర్చుకోవటం, దేవుని దగ్గర కొనసాగించడం మాత్రమే కాకుండా అవి మన యొక్క కుటుంబంలో మన యొక్క బిడ్డలకు, మన యొక్క తరతరాలకు నేర్పించే వారంగా ఉండాలి. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. అబ్రహాం యొక్క కుమారుడి పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు కూడా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడే. ఆ తర్వాత యాకోబు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడే. ఆ తర్వాత యోసేపు, ఆ తర్వాత మోషే, వీళ్ళందరూ కూడా అబ్రహాము నుంచి ఏం నేర్చుకున్నారంట? అబ్రహాం నుంచి వారసత్వంగా ధనమును కాదు వారు సంపాదించుకుంది. అబ్రహాం నుంచి వారసత్వంగా వారు దేవుని గురించి, దేవుని యందు విశ్వాసాన్ని వారు నేర్చుకున్నారు. అందుకని వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? మా తండ్రి అయిన అబ్రహాము దేవా, మా తండ్రి అయిన అబ్రహాం ఇస్సాకుల దేవా అని యాకోబు ప్రార్థన చేస్తాడు. మోషే భక్తుడైతే మా తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా అని ప్రార్థన చేశాడు. అంటే ఈ తల్లిదండ్రులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, వీరు తమ యొక్క సంతానానికి ఎవరిని పరిచయం చేశారంటే దేవుణ్ణి పరిచయం చేశారు. ఎవరిని పరిచయం చేశారంట? అందుకనే ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా? మా తాతల కాలంలో మాకు చాలా పొలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి అని చెప్పుకుంటాం కదా, మరి ఇప్పుడు ఎందుకు లేవు? ఏమా, ఆస్తిపాస్తులు, పొలాలు, ఇల్లు, స్థలాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు శాశ్వతమైనటువంటి దేవుడు. నీ బిడ్డలకు దేవుని గురించి తెలియచేయి, దేవుని గురించి నేర్పించు. ఆ దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలో, ఆ దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచాలో, ఆ దేవునికి ఎలా ప్రార్థన చేయాలో, ఆ దేవుని ఎలా సేవించాలో, ఆ దేవుని మీద ఆధారపడి ఎలాగ ఈ జీవితాన్ని కొనసాగించాలో నేర్పించు. అప్పుడు వారు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా కూడా దేవుని బట్టి వాళ్ళు ఈ లోకంలో ఆశీర్వాదకరంగా బ్రతుకుతారు. అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం యొక్క సంతానాన్ని గురించి ఇక్కడ రాయబడింది. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆ తిమోతి అనేటటువంటి ఒక భక్తుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈ తిమోతి విశ్వాసాన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంట? మొదటిగా అవ్వ నుంచి, తర్వాత తల్లి నుంచి నేర్చుకున్నాడు. ఈ తిమోతి యొక్క తండ్రి దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, కానీ తల్లి మాత్రం దేవుణ్ణి ఎరిగిన స్త్రీ. అర్థమైందా? లోయి అనేటటువంటి తన అవ్వ, యునికే అనేటటువంటి తన తల్లి నుంచి అతను ఏమి నేర్చుకున్నాడంట? దేవుని గురించి నేర్చుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాలు నేర్చుకున్నాడు. ఆ చిన్న వయసులోనే విశ్వాసాన్ని ఆయన నేర్చుకున్నాడు. అంటే తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు ఏం నేర్చుకోవాలంటే దేవుని గురించి నేర్చుకోవాలి, భక్తిని నేర్చుకోవాలి, విశ్వాసం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తా ఉన్నావా? కూర్చోబెట్టి నేర్పిస్తే నేర్చుకోరు వాళ్ళు. నీవు ఎలాగైతే ప్రవర్తిస్తావో అలాగ వాళ్ళు ప్రవర్తిస్తారు, ఎలాగ మాట్లాడతావో అలాగ వారు మాట్లాడతారు. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు తప్ప నువ్వు బలవంతంగా కూర్చోబెడితే వాళ్ళు నేర్చుకోరు. కాబట్టి నువ్వు మోకాలు ఉంచితే వాళ్ళు మోకాలు ఉంచుతారు, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాక్యం చదివితే వాళ్ళు వాక్యం చదువుతారు, నువ్వు పాడబడితే నీతో కలిసి పాడబడతారు, నువ్వు బూతులు తిరిగితే నీతో కలిసి అప్పుడు మెదలకుండానే ఉంటారు. వాడు కోపం వచ్చినప్పుడు నిన్ను తిడతాడు అదే మాటలు. అర్థమైందా? ఎప్పుడు నేర్చుకున్నాడు రా అంటే బూతులు నేర్చుకోవడానికి పెద్ద ట్రైనింగ్ ఏం అవసరం లేదు, ఊరకనే నేర్చుకుంటారు అవి. అర్థమైందా? కాబట్టి మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము అనేది మన మీదే ఆధారపడి ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి పిల్లలకు భక్తి జీవితాన్ని మనం సరిగా నేర్పించట్లేదంటే అర్థం ఏంటో తెలుసా?
మనం వారికి సరైనటువంటి మాదిరిని చూపించటం లేదు. లోపం వారిలో కాదు, లోపం మనలోనే ఉన్నది. అందుకని ముందుగా మనల్ని మనం సరి చేసుకోవడం నేర్చుకోవాలి. మన మాటలు, క్రియలు, చూపులు, మన యొక్క ప్రవర్తన వాళ్ళు గమనిస్తూ ఉంటారు. నీ భక్తి జీవితాన్ని గమనిస్తూ ఉంటారు, నీ ప్రార్థనా జీవితాన్ని గమనిస్తూ ఉంటారు, నీవు చేసే పరిచర్ని గమనిస్తూ ఉంటారు. నీ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు సరిగా ఉండకుండా నీ పిల్లల్ని సరి చేయాలనుకోవటం అది చాలా పొరపాటు. అర్థమైందా? కాబట్టి పిల్లలు బాగుండాలి అని అనుకున్నట్లయితే ముందుగా మనల్ని మనం సరి చేసుకొని వారికి మాదిరిని చూపించాలి. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, తాతగారు నుంచి తండ్రికి, తండ్రి నుంచి బెనాయాకు ఏమొచ్చిందంట? వారసత్వంగా పరాక్రమం వచ్చింది. అర్థమైందా? తాత క్రియల చేత ఘనత పొందినవాడు, పరాక్రమవంతుడు. అదే పరాక్రమము, అదే ధైర్యం ఎవరికి వచ్చిందంట? బెనాయాకు వచ్చింది. అర్థమైందా? బెనాయా అనగా అర్థం ఏంటంటే దేవుని చేత కట్టబడిన వాడు అని అర్థం. సరే, బెనాయా తన జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండడం మాత్రమే కాదు, తన యొక్క యజమానుడు లేక తనను పరిపాలించేటువంటి రాజుగారికి కూడా అతడు నమ్మకస్తుడిగా బ్రతికాడు. ఈ రాజుగారి కోసం ఆయన యుద్ధాలు చేశాడు, జయించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఏం జయించాడు? ఒకసారి మనం చదువుకున్నట్లయితే బెనాయా పొందుకున్నటువంటి 3 విజయాల గురించి ఇక్కడ రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం చదవండి. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను, మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగియున్న యొక్క సింహమును చంపివేసెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక్క ఐగుప్తిని చంపెను. ఎవరెవరిని చంపాడంట? మొదటిగా మోయాబీలలో 2 చంపాడని రాయబడింది. రెండవదిగా మంచు కాలమున బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడని రాయబడింది. మూడవదిగా ఒక ఐగుప్తిని చంపాడని రాయబడింది. అంటే ఈ 3 మీద తాను జయాన్ని పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడంట? ఈ 3 మీద జయాన్ని పొందుకున్నాడు. మొట్టమొదటిగా ఎవరి మీద జయాన్ని పొందుకున్నాడంటే, చదవండి, అక్కడే మనం చదువుకున్న భాగంలో 20వ అధ్యాయం చివరి వచనంలో, ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను అని అన్నాడు. ఇంతకీ మోయాబీలు అనగా ఎవరు? మోయాబీలు అంటే ఎవరు? మోయాబీలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే, మోయాబీలు లోతు యొక్క సంతానం. ఎవరు చెప్పండి? లోతు యొక్క. ఈ లోతు యొక్క సంతానం క్రమమైనదా, అక్రమమైనదా? అర్థమైందా? అక్రమమైనటువంటి సంతానం. రెండవదిగా ఈ మోయాబీలు దేవుని చేత శపించబడినటువంటి జనాంగం. అసలు మోయాబు అంటే అర్థం ఏంటంటే తండ్రి ఎవడు అని అర్థం. అర్థమైందా? మోయాబీలు దేవుని చేత శపించబడిన జనాంగం. అంతేకాదు, ఈ మోయాబీలు వారు దేవుని యొక్క ప్రజల యొక్క సమాజ మందిరంలోనికి రావడానికి దేవుడు వారికి ఏం చేయలేదంట? అవకాశం ఇలా 10 తరాల దాకా ఏ మోయాబీని మీ యొక్క సమాజ మందిరంలోకి రానియొద్దు అని అన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధికి రావడానికి వీరికి దేవుడు ఏం చేయలేదంట? అవకాశం ఇలా. కాబట్టి వీరు శపితమైనటువంటి జనాంగం. వీరి యొక్క దేవత పేరు ఏంటంటే కెమోషు. చెప్పండి. కెమోషు గురించి రాయబడిన మాట ఏంటంటే హేయమైన, అసహ్యమైనటువంటి దేవత. ఈ మోయాబీలలో ఉన్నటువంటి 2 భయంకరమైనటువంటి పాపపు కార్యాలు ఉన్నాయి. అందుకనే అతడు మోయాబీల సంబంధులకు 2 శూరులను హతము చేశాడని రాయబడింది. మోయాబు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే శరీర ఆశలకు సాదృశ్యంగా ఉన్నాడు మోయాబు. దేనికి సాదృశ్యంగా ఉన్నాడంట? శరీరపు దురాశలకు, శరీర ఆశలు కాదు, శరీరపు దురాశలకు మోయాబు సాదృశ్యంగా ఉన్నాడు. జాగ్రత్తగానండి. లోతు యొక్క కుమార్తెలు ఎందుకు లోతుతో పాపము చేశారంటే వారి యొక్క దురాశ నెరవేర్చుకోవడానికి పాపమును చేశారు. కాబట్టి ఈ మోయాబీలు శరీర సంబంధమైనటువంటి దురాశలకు సాదృశ్యంగా ఉన్నారు. ఈ మోయాబీలలో 2 ప్రధానమైనటువంటి పాపపు కార్యాలు ఉన్నాయి. అర్థమైందా? ఏంటి ఆ పాపపు కార్యాలు? చదవండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా
ఆ, చదవండి. ఆ, ఆ, ప్రజలను పిలువగా ఆ ఆ మాట అర్థమైంది. అక్కడ చదివిన మాట రెండు పాపపు కార్యాలు అక్కడ ఉన్నాయి. ఏంటి ఆ పాపపు కార్యాలంటే, ఇక్కడ మనం చదువుకున్న నుండి వాక్య భాగంలో ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసినని రాయబడింది. మోయాబీలు శరీర దురాశలకు సాదృశ్యంగా ఉంటే, ఆ ఇద్దరు శూరులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే, ఈ మోయాబు దేశంలో ప్రధాన పాపపు కార్యాలు రెండు ఉన్నాయి. ఆ పాపపు కార్యాలకే ఈ శూరులు సాదృశ్యంగా ఉన్నారు. ఏంటి ఆ పాపపు కార్యాలంటే, మొట్టమొదటిగా వ్యభిచారము. చెప్పండి ఏంటంట? వ్యభిచారం. రెండవదిగా విగ్రహారాధన. ఏం చెప్పండి? మొదటిది వ్యభిచారం, రెండవదిగా విగ్రహారాధన. ఆనాటి కాలంలో బిలాము అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, బాలాకు చేత ప్రేరేపించబడి డబ్బు కమ్ముడు పోయి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పూనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. అప్పుడు బిలాం అన్నాడు, నీకు డబ్బులు ఇచ్చాను, నీకు ధనం ఇస్తానన్నాను, బహుమానాలు ఇస్తానన్నాను, ఆ ఇశ్రాయేలు ప్రజలను శపించమంటే నువ్వు వారిని ఆశీర్వదిస్తా ఉన్నావంటే అని అన్నాడయ్యా, నేను శపించడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాను, కానీ నా శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తా ఉన్నాడు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలను మనం ఏం చేయలేం. ఒకవేళ వారిని నాశనం చేయాలంటే అది వాడు దేవుడి చేతిలోనే ఉందని ఈ బిలాం ఏం చేశాడంటే, బాలాకుకు ఒక భయంకరమైనటువంటి బోధన నేర్పించాడు. అందుకే ఈ బిలాము బోధ సంఘములో ఉండకూడదని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఏంటి బిలాము బోధ అంటే, ఆయన అన్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలను శపించి వారిని నాశనం చేయటం మన వల్ల కాదు. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు పాపములో పడిపోయే విధంగా వారిని మనం ప్రేరేపిస్తే, పాపము చేయడానికి వారిని మనం ప్రోత్సహిస్తే, వాళ్ళు పాపం చేసినప్పుడు వారి దేవుడే వారిని నాశనము చేస్తాడు అని బిలాకుకు చెప్పాడు. ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే, మోయాబు స్త్రీలను వారి దగ్గరికి పంపించాడు. ఎవరి దగ్గరికి? ఇప్పుడు మనం చదువుకున్నాం చూశారు, ఆ భాగంలో ఈ స్త్రీలను అక్కడికి పంపించాడు. ఎప్పుడైతే ఈ మోయాబు స్త్రీలు అక్కడికి వెళ్ళారో, ఈ ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు ఏం చేశారు తెలుసా? పాపము చేయడానికి వారు ప్రేరేపించి వారిని వ్యభిచారంలోకి దింపారు. ఆ మాట అర్థమవుతుందా? అంటే మోయాబు యొక్క మొట్టమొదటి శరీర కార్యం ఏంటంటే వ్యభిచారం అనే భయంకరమైన పాపం. ఈ రోజుల్లో యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది రక్షింపబడి సంఘంలో చేర్చబడి పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ ఉన్నప్పటికీ, పరిచర్య చేస్తా ఉన్నప్పటికీ అనేక మంది విశ్వాసులు, కొన్నిసార్లు దైవ సేవకులు కూడా పడిపోతున్నటువంటి పాపం ఏంటో తెలుసా? వ్యభిచారం అనే పాపం. అందుకని జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు జాగ్రత్త అనే మాట దేవుడు, జారత్వానికి దూరంగా పారిపోండి దేవుడు చెప్పాడు. నా మాట అర్థమవుతుందా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, జారత్వము చేయవాడు తన సొంత దేహానికి హానికరముగా పాపమును చేయుచున్నాడని రాయబడింది. వ్యభిచారమును గురించి, జారత్వాన్ని గురించి దేవుడు ఎన్నో పర్యాయాలు, ఎన్నో హెచ్చరికలు చేశాడు. ఈ పాపం మనందరికీ తెలిసిందే, కానీ ఈ పాపం మనల్ని ప్రేరేపించి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? కొన్నిసార్లు పడేసే విధంగా మనల్ని లొంగ తీసుకుంటది. అయితే బెనాయా ఏం చేశాడంట? మోయాబును జయించాడు. ఏం జయించాడు? మోయాబులో ఇద్దరు పరాక్రమవంతులుంటే పరాక్రమవంతులు ఆయన జయించి చంపేశాడు. అలాగే నీ శరీరము నీలో ఒక దురాశను రేకిస్తూ ఉంటుంది. ఆ దురాశలు ఏంటంటే, ఒకటి వ్యభిచారపు ఆశలు. వాటిని నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్యం అనేటటువంటి ఖడ్గము చేతను, ప్రార్థన చేతను, దేవుని యొక్క ఆత్మ నింపుదల చేతను వాటిని నువ్వు జయించేవాడవుగా ఉండాలి. అర్థమైందా? నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? వారు దేవుని యొక్క దైవజనుడైనటువంటి మోషేకు లోబడల. అక్కడ మోయాబు స్త్రీలతో వాళ్ళు ఏం చేశారంట? వ్యభిచారం అనే పాపము. ఇప్పుడు దేవుడు కోపగించాడు, తెగులు పంపించాడు. అక్కడ 23,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారంట? కొన్ని క్షణాలలోనే ఆ పాపమును బట్టి అనేక మంది చనిపోయారు. రెండవదిగా వాళ్ళు ఏం చేశారంటే విగ్రహారాధన. ఏం చెప్పండి? విగ్రహారాధన. వాళ్ళు ఏం చేశారంటే ఆ విగ్రహాలకు మొక్కడం మాత్రమే కాకుండా విగ్రహానికి అర్పించిన వాటిని తిన్నారు. ఏం చేశారు? విగ్రహానికి అర్పించిన వాటిని తిన్నారు. అది రెండవ పాపం.
విగ్రహారాధన అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి విగ్రహారాధన ఒకటి ఉంది. ఏంటి? చదవండి ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, జ్ఞానము కలుగు నిమిత్తము. లేకపోతే 5వ వచనం చదవమ్మా. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏంటిదంటే ఇక్కడ ఏందమ్మా విగ్రహారాధన అంటే? చదివేరుగా, విన్నారుగా. విగ్రహారాధన అంటే ఏంటి చెప్పండి? ధనాపేక్ష. ఏం చెప్పండి? అంటే ఈ విగ్రహం మన హృదయంలో ఉందా లేదా? నువ్వు ఎదురు దండం పెట్టుకోవాల్సిన అవసరంలా. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తా ఉన్నావో, దేవుని కంటే ఎక్కువగా దేనికోసం ప్రాకులాడుతూ ఉన్నావో, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేవునికి సమయం ఇస్తా ఉన్నావో, అది నీ జీవితంలో ఒక విగ్రహమే. ఈ రోజుల్లో ఎక్కువగా దేవుని నమ్ముకున్నటువంటి వారి హృదయాలలో ఒక విగ్రహంగా మారింది ఏంటంటే ధనాపేక్ష. ధనాన్ని కలిగి ఉండడం తప్పని బైబిల్ చెప్పటల్లా, ధనాన్ని సంపాదించుకోవడం కూడా తప్పని దేవుడు చెప్పట్లా. కానీ దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమిస్తూ ధనము మీదనే నువ్వు అపేక్ష పెట్టుకుంటే, దానికోసమే నువ్వు బ్రతుకుతూ దానికోసం దేవుని యొక్క సన్నిధిని నువ్వు దూరం చేసుకుంటా ఉంటే మాత్రం దేవుడు దాన్ని తప్పుగా ఎంచుతున్నాడు. ధనాపేక్ష అది విగ్రహారాధనకు పోల్చబడింది. ఇప్పుడు నా మాట అర్థం చేసుకోండి. ఈ ధనాపేక్ష అనే విగ్రహారాధన మనం జయిస్తున్నామా అమ్మా? జయిస్తున్నావా? ఏడ జయిస్తున్నాం? ధనాపేక్ష నాకు లేదు అనేటటువంటి ధైర్యం మనకుందా? ప్రతి ఒక్కరిలో ధనాపేక్ష ఉంటుంది. ఒక్కోసారి ఆ ధనాపేక్ష మనల్ని పడేయడానికి ప్రయత్నమో, కానీ ప్రార్థనాపూర్వకంగా ఒకవేళ అలాంటి ఆశల్ని హృదయంలో వస్తున్నాయేమో పరీక్ష చేసుకుని, యేసయ్యా ధనాన్ని ప్రేమిస్తున్నా, దానికి ఎక్కువగా నా సమయాన్ని వెచ్చిస్తా ఉన్నా, ఆ ధనము మీద నా ఆశ ఉండకూడదయ్యా, ధనాన్ని వాడుకోవాలి. అయితే ఆ ధనము నీకు యజమానిగా. అందుకనే ధనము ఒక మంచి దాసునిగా, పనివాడిగా మనకు పనికొస్తాడు, కానీ ధనము ఒక చెడ్డ యజమానుడు అన్నాడు ఒక ఆయన. ధనాన్ని ఇప్పుడు నెత్తి మీద పెట్టుకోకూడదు. ధనం ఎప్పుడు కూడా కాళ్ళ కిందనే ఉండాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్తే పరలోకంలో బంగారం నీ కాళ్ళ కింద ఉంటుంది, నెత్తి మీద ఉండదు. భూమి మీదనే నెత్తి మీద ఉండేది. అర్థమైందా? కాబట్టి దేనిని నువ్వు విలువైనదిగా ఎంచుతావు, అది పరలోకంలో దానికి విలువ లేదు అసలు. అర్థమైందా? అయితే దేవుడు నిన్ను వెండి బంగారాల కంటే విలువైన వ్యక్తిగా నిన్ను ఎంచడా లేదా అమ్మా? ఎంచడా లేదా? నీ విశ్వాసాన్ని ఎంచడా లేదా? అవునా కదా? కాబట్టి నిన్ను, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మను దేవుడు వెండి బంగారాల కంటే విలువైనదిగా, అసలు చివరికి తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు కదా. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుడిగా దిగి వచ్చిన కోసం ప్రాణం సైతం అర్పించాడు కదా. అంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ఎలా విడిచిపెట్టగలుగుతున్నావు? ఎలా మర్చిపోగలుగుతా ఉన్నావు? దేవుని మీద అపేక్ష ఉండాలి తప్ప ధనము మీద అపేక్ష ఉండకూడదు. అర్థమైందా? ఈ ధనము కోసం దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ధనము కోసం సాక్ష్యం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ధనము కోసం పరిశుద్ధతను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. యూదా ఇస్కరియోతు ఎవరిని పోగొట్టుకున్నాడు? యేసయ్యను పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నాడా లేదా? సరే, ఏం సంపాదించుకున్నాడు పోగొట్టుకొని? గెహజీ ధనం కోసం పరిగెత్తాడు, ఏం సంపాదించుకున్నాడు? అవన్నీ మనకు తెలుసా లేదా? తెలుసు కూడా మనం కూడా ఏం చేయాలి? ధనం కోసం పాకులాడాలా? దేవుని కోసం మనమే చెబుతాం పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామని, కానీ ఏం తీసుకెళ్ళమని మనకు తెలుసు. కానీ ఆ ధనం కోసం ఎన్ని అబద్ధాలు ఆడతామో, ఆ ధనం కోసం ఎన్ని మోసాలు చేస్తామో, ఆ ధనం కోసం ఎన్ని అన్యాయాలు చేస్తామో, ఆ ధనం కోసం చివరికి రక్త సంబంధికులను కూడా మనం ఏం చేస్తాం? వాళ్ళకు కూడా అన్యాయాలు చేస్తూ ఉంటాం. ఆ ధనాన్ని బట్టే ఈ లోకంలో ఆప్యాయతలో, ఈ ధనం కోసం భక్తిని పోగొట్టుకుంటున్నావు, ధనం కోసం ప్రేమను పోగొట్టుకుంటున్నావు, ధనం కోసం సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావు, ధనం కోసం ఈ బంధాలను కూడా పోగొట్టుకుంటున్నావు.
ధనము కలిగి ఉండడం తప్పు కాదు. దేవుడిని ప్రేమించి ఆశీర్వదించి నీకు ధనం ఇస్తే ధనాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి. ఆ ధనాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరుస్తూ ధనాన్ని దేవుని కొరకై, నీ కొరకై, అలాగే నీ తోటి వారి కొరకై వాటిని ఖర్చు పెట్టాలి. అంతేగాని ధనాన్ని బట్టి గర్వించి దేవుణ్ణి, మనుషుల్ని మర్చిపోకూడదు. అర్థమైంది? అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమన్నాడు దేవుడు. చదవండి ఆ మాట. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమను తామే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ధనము కలిగి ఉండడం తప్పు కాదు. ధనము కోసం ప్రయాసపడటమో, పని చేసుకోవటమో, ఉద్యోగం చేసుకోవడం తప్పు కాదు. కానీ ధనాన్ని ప్రేమించడం మాత్రం దేవుడి దృష్టిలో తప్పే. అర్థమైందా? ఆ ధనం కోసం నువ్వు అబద్ధాలు ఆడుతున్నావేమో, అన్యాయాలు చేస్తున్నావేమో, అక్రమాలు చేస్తున్నావేమో, మోసాలు చేస్తున్నావేమో, దౌర్జన్యం చేస్తున్నావేమో. ఎలాగుందో నీ సాక్ష్యం? ప్రార్థనకి వెళ్ళేటటువంటి మనము నష్టపోయినా పర్లేదు, సాక్ష్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. అందుకనే కీర్తన గ్రంథం 15వ అధ్యాయం అతడు నష్టపోయినను మాట తప్పడని రాయబడింది. అర్థమైందా? కాబట్టి ధనాపేక్ష ఏం చెప్పండి. ఇప్పుడు బెనాయా ఎవరిని జయించాడంట? మోయాబులో ఉన్నటువంటి 2 పరాక్రమవంతులను. అంటే మోయాబులు ఎంతకంటే పరాక్రమవంతులు లేరా? చాలా మంది ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పాఠం నేర్పించడానికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ మాటలు రాయించాడు. అర్థమైందా? ఈ శరీరంలో ఉన్నటువంటి దురాశలలో మనల్ని ఎక్కువగా ప్రేరేపించి పాపంలో పడేసేటటువంటి 2 పాపాలు ఏంటి అంటే, ఒకటి వ్యభిచారము, రెండవది ధనాపేక్ష అనే విగ్రహారాధన. ఈ 2 పాపాల విషయంలో ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు కూడా పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అమ్మా? ఆత్మీయంగా బాగా మొదట్లో భక్తి జీవితం చేసి, అర్థమైందా, దేవుని కోసం ప్రయాసపడి, కానీ ఈ ఒక స్థాయికి వచ్చి ధనము దగ్గర పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? వ్యభిచారపు శోధనల ద్వారా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను బలవంతుని, నేను చాలా పర్ఫెక్ట్ అని అనుకోకూడదు. నేనైనా నువ్వైనా ప్రతి ఒక్కరిలో కూడా ఏమొస్తే తెలుసా? ఈ దురాశలు చెలరేగుతా ఉంటాయి. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్య సహాయం చేత, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా, దేవుని సహాయం చేతనే ఈ పాపను మనం జయించగలుగుతాం తప్ప మన సొంత బలము చేత, మన సొంత జ్ఞానం చేత వీటిని జయించలేం. ఇప్పుడు బెనాయా ఏం జయించాడంట? మోయాబును, అంటే శరీరంలో చెలరేగేటటువంటి దురాశలను ఆయన జయించాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకోలు ప్రార్థన చేయబోతా ఉన్నాం. ఈ గత కాలంలో ఈ 2 పాపాలను జయించావా? నీ శరీరంలో చెలరేగేటటువంటి దురాశలు కానీ, నీ శరీరంలో చెలరేగేటటువంటి కోపాలు కానీ, లేకపోతే ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఈ దేహానికి సంబంధించినటువంటి ఆ ఆశలు, ఆ చెడ్డ లక్షణాలను నువ్వు జయించగలుగుతా ఉన్నావా లేదా? అర్థమైందా? రెండవదిగా చూసినట్లయితే చదవండి 21వ వచనం, సమూయేలు 2వ గ్రంథం. చదవండి. ఇంకను అతడు, దానికి పై వచనం, మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును అతడు చంపి. రెండవది ఎవరిని చంపాడంట? సింహాన్ని చంపాడు. సింహం దేనికి సాదృశ్యంగా ఉంది? మనందరికీ తెలిసినటువంటి మాటే. పేతురు రాసిన పత్రికలో వాడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగులాడుతూ ఉన్నాడని రాయబడింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సింహం ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సాతానుడికి. భూమి మీద మనకి 3 శత్రువులు ఉన్నారు. ఒకటి నీ శరీరమే, రెండవదిగా సాతానుడు మన శత్రువు. ఈ శరీరాన్ని జయించాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆశలను మనం జయించాలి. శరీరంలో చెలరేగుతున్నటువంటి చెడ్డ కోరికలను మనం జయించాలి. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, నేను శరీరముతోనూ దాని ఆశలతోనూ దాని ఇచ్చలతోనూ సిలువ వేయబడి ఉన్నాను అని అన్నాడు. రెండవదిగా ఎవరిని జయించాలంట? అతడు సింహాన్ని చంపేశాడని రాయబడింది. అంటే సాతానును జయించాలి. ఎవరిని జయించాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది
గర్జించు సింహము వలె. ఎవరిని మింగాలా? ఎందుకు వాడు ఎవరిని మింగటానికి వస్తాడు? నమ్మునోళ్ళనా నమ్మనోళ్ళనా? అమ్మా, సాతానుడు ఎవరిని మింగాలని వస్తాడు తెలుసా? నమ్మినోళ్ళనే, విశ్వాసులనే. నిన్ను మింగేయడానికి ప్రయత్నం చేసేవాడు సాతానుడు. అందుకని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అపవాదికి చోటు వెక్కడి అని అన్నాడు. వాడు దాక్కొని ఉంటాడు. ఎప్పుడు నువ్వు శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడు చెప్పండి? శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడు? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే శత్రువు నీ మీద దాడి చేస్తాడు. ఇప్పుడు సాతాను ఎట్లా వస్తాడు నీ దగ్గరికి? రాత్రిపూట నల్ల కనిపిస్తుందయ్యా రూమ్లో, వచ్చి తొక్కుతుందయ్యా. ఎట్రాడు సాతానుడు. ఒకవేళ అట్లా వస్తే అది దేవుని నమ్ముకునే వాళ్ళకి అట్లాంటివి వస్తాయేమో కానీ సాతానుడు నీ దగ్గరికి ఎట్లా వస్తాడో తెలుసా? ఒక స్నేహితుల్లాగా వస్తాడు. ఎలాగొస్తాడంట? ఒక స్నేహితురాల్లాగా వస్తాడు. నీ పక్కన కూర్చొని ఆ మాటలు ఈ మాటలు చెప్పి నిన్ను పాపంలోకి లాక్కెళ్ళిపోతాడు. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు హవ్వమ్మ దగ్గరికి ఎట్లా వచ్చాడు అమ్మా? ఒక స్నేహితుల్లాగానే వచ్చాడు. వచ్చి ఇది నిజమా? ఆ పండు తింటే మీరు ఎట్లా అయిపోతారు తెలుసా? దేవతల వల్ల అయిపోతారు. అది యేసయ్య తెలిసి మీరు అట్లా మారకూడదని ఏం చేశాడంట? అది తినొద్దన్నాడని చెప్పగానే ఎవరి మాటలు నచ్చినాయి అమ్మా? సాతాను మాటలు నచ్చినాయి. ఆ సీరియల్లో భలే ఉంటది, నువ్వు చూస్తున్నావా అనగానే ఎన్ని గంటలకు వచ్చింది? అది కరెక్ట్గా 7:30 8 గంటలకు వచ్చిందని చెప్తారు. ఇక పాయే, ఇక మీటింగ్లు వారకుడికలు ఉండవు. నా బైబిల్ స్టడీ ఆ టైంలోనే వస్తుంది. ఏం చేస్తాం? అర్థమైందా? నువ్వు చాలా దేవునికి ఇచ్చే సమయాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వీటికే ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకటి. అది సాతానుడికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. అపవాదికి చోటు ఇవ్వకంటే సాతానుడు వచ్చే కొమ్ములు పెట్టుకునే దగ్గరికి వచ్చే కూర్చోడు. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో అలాగ పాడైపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. యూదా ఇస్కరియోతులోనికి సాతాను ప్రవేశించునని రాయబడింది కదా. ఎలా ప్రవేశించాడు? ప్రవేశించాడమ్మా? ఆవాహనం చేసుకున్నాడా? ముందుగా దురాశ పుట్టింది ఎవరిలో? ఇస్కరియోతు యూదాలో దురాశ. దేని గురించి అంట? యేసు ప్రభువు నమ్మితే ఎంత వస్తాయో, ఆయన పట్టిస్తే ఎంత వస్తాయో. ఈ దురాశ ఎప్పుడైతే మొదలైందో ఆ పాపాన్ని ఏం చేసిందంట? సాతానుడు ఆ పాపాన్ని అవకాశంగా చేసుకుని అతనిలోకి నీలో ఉన్నటువంటి బలహీనతనే సాతానుడు ఆధారంగా చేసుకుంటాడు. మరి జయిస్తున్నావా? బెనాయ జయించినవాడు. దావీదు యొక్క సైన్యంలో పరాక్రమవంతుడుగా బెనాయ జయించినవాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యంలో, ఆయన సంఘంలో నువ్వు పరాక్రమవంతురాలుగా జయించే వ్యక్తిగా ఉన్నావా లేదా అమ్మా? జయించినటువంటి వాడు బెనాయ. ఏం జయించాడు చెప్పండి? సింహము. ఏంటిదంట? ఆయన చంపేశాడంట. ఒకవేళ సింహాన్ని చంపేయకపోతే మీరే చెప్పండి, చంపేయకపోతే అది ఎవరిని చంపేసిద్ది? ఈయన మింగేసిద్ది అనమాట. దోమల కడ్డీలు ఎందుకు పెట్టుకుంటా? సింహం దాకా ఎందుకులే, దోమల కడ్డీలు ఎందుకు పెట్టుకుంటాం? ఎందుకు వాటిని చంపేది? పాపం వాటిని చంపకపోతే అవి నిన్ను చంపుతాయి అనమాట. అర్థమైంది? అవి గుట్టిని అనుకో ఏమొస్తాయి నీకు? టైఫాయిడ్, మలేరియానో డెంగ్యూనో ఏదోగా జ్వరం వచ్చింది. ఆ జ్వరం తీవ్రమైందంటే ఆటోమేటిక్గా మనం కూడా, అంటే నువ్వు బ్రతకాలంటే వాటిని నువ్వేం చేయాలా? చంపాలా. పాము వచ్చిందానికి మీ ఇంట్లో పాలు పోతావా? రమ్మని పిలుస్తావా లోపలికి? వెంటనే ఏం చేస్తావు? మంచి కర్ర తీసుకుని అంటబడల్లా చంపుతావు. నీ వల్ల కాకపోతే చంపమని పిలుస్తావు. ఎందుకు చంపాలి దాన్ని? దాన్ని నువ్వు చంపకూడదు, అది నువ్వు చంపేసిద్ది. ఒక తేలు విషయంలో, పాము విషయంలో, దాముల విషయంలో అంత జాగ్రత్తగా ఉంటున్నావు కదా. మరి అపవాదికి ఎందుకు చోటిస్తున్నావు? వాడు నీ శత్రువు కదా. వాడితో నువ్వు ఎందుకు స్నేహం చేస్తా ఉన్నావు? వాడిని ఎందుకు పక్కన కూర్చోబెట్టుకున్నావు? ఎందుకు వాడి మాటలు అంటున్నావు? ఎందుకు వాడి సలహాలకి, వాడి మాటలకి లోబడి నువ్వు దేవుని యొక్క మందిరాన్ని పోగొట్టుకుంటా ఉన్నావు? సాతానుడు ఎప్పుడు నీ పొరుగువాడి వలె వస్తాడు, నీ స్నేహితుడి వలె వస్తాడు. అర్థమైందా? నిన్ను దేవునికి దూరం చేసేటటువంటి ప్రతివాడు కూడా వాడు మంచోడే, కానీ వాడిలోకి ప్రవేశిస్తాడు సాతానుడు. వాళ్ళని దూరం చేసుకో మాకండి. అంటే నీ స్నేహితుల గురించి చెప్పండి. వారి ద్వారా
ఉన్నాడు? సాతానా ఎవరిని పట్టుకున్నాడు అన్నమాట? పేతురు యేసుప్రభు శిష్యుడు కాదా? యేసుప్రభు శిష్యుడా కాదా? యేసుప్రభు శిష్యుడే పేతురు. మరి పేతురుని పోగొట్టుకున్నాడు యేసయ్య. ఎందుకు పోగొట్టుకోవాలా? పేతురు ఆయనకు కావాలి, కానీ పేతురులో ప్రవేశించినటువంటి సాతాను మాత్రం ఆయనకు అక్కర్లా. అందుకనే పేతురు ద్వారా యేసు ప్రభు శోధింపబడ్డాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. స్నేహితులు మంచోళ్ళు వారిని పోగొట్టుకోవద్దు నేను చెప్పట్లా, కానీ కొన్నిసార్లు సాతానుడు వారి ద్వారా నేను ఏం చేస్తాడంట? శోధిస్తాడు. ఆ శోధన నువ్వు జయించాలి. ఇది స్నేహితుడి ద్వారా వచ్చిన మాట, సాతానుడు వాడి ద్వారా నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించుకోగలగాలి. అర్థమైందా నేను చెప్పే మాట? పేతురుతో సాతానా, నువ్వు నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులను నువ్వు మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులను నువ్వు మనస్కరించట్లేదు అన్నాడు. కానీ యేసు ప్రభు పేతురుని పోగొట్టుకోలేదు. అర్థమైందా? కాబట్టి రెండవదిగా ఎవరిని జయించాలంట? అతడు సింహాన్ని జయించాడు, అలాగే మనం అపవాదిని జయించాలి. మూడవదిగా ఎవరిని జయించాడు? చదవండి అక్కడే 21వ వచనం. ఇంకనూ అతడు సౌందర్యవంతుడైన, ఎందుకు ఆ విధంగా రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఇంకనూ అతడు ఒక ఐగుప్తుని చంపాడని రాసింటే బాగుండేదేగా. కానీ ఈ ఐగుప్తుడు ఎలాంటి అంట? సౌందర్యవంతుడు అంట. అందంగా నుండి చంపుతారు ఎవరన్నా? పాము ఎంత అందంగా ఉన్నా అది విష జంతువే కదా, అవునా కాదా? నా మాట మీకు అర్థమవుతుందా? సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తుని ఎందుకు చంపాడు? సౌందర్యవంతుడే కానీ స్నేహం చేశాడా? ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకానికి సాదృశ్యంగా. లోకం నిన్ను ఆకర్షిస్తుంది. లోకం నిన్ను తన అందాన్ని నీకు చూపిస్తుంది. ఏం చేస్తుందంట? లోకం ఇప్పుడు కూడా నిన్ను ఆకర్షించడానికి ఏదో ఒక ఎరాస్తూ ఉంటుంది, ఏదో ఒక అందాన్ని నీకు చూపిస్తూ ఉంటుంది. యవనస్తులకు ఒకటి, పెద్దవాళ్ళకు ఒకటి, చిన్నపిల్లలకు ఒకటి, లోకం ఆకర్షణను చూపిస్తూ ఉంటుంది ఎరగా. అర్థమైందా? ఆ సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తుని చంపాడని రాయబడింది. లోకంలో ఉన్నదంతా ఏంటంట? యేసుప్రభు అన్నాడు, లోకాన్ని మీరు ప్రేమించొద్దన్నాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీవవృక్ష ఫలం ఉన్నది, రెండోదిగా మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలం కూడా ఉన్నది. జీవవృక్ష ఫలం ఏమో సౌందర్యంగా కనపడలే ఎవరికి? హవమ్మకి. ఏది కనపడిందంట? చూచుటకు రమ్యముగాను, ఎట్లా ఉందంట? అది చూచుటకు రమ్యంగా ఉందంట. లోకం నిన్ను ఆకర్షించడానికి అనేకమైనటువంటి అందాలను నీకు చూపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఈ లోకపు ఆశలను ప్రేమించి లోకపు ఆకర్షణకు లోనైపోయి చాలా మంది యవనస్తులు తమ జీవితాలు పోగొట్టుకుంటున్నారు. లోకంలో ఉన్న వస్తువులు కానీ, లోకంలో ఉన్న వస్త్రాలు కానీ, లోకంలో ఉన్న ఆభరణాలు కానీ, లోకంలో ఉన్నదంతా కూడా నిన్ను ఆకర్షించి నిన్ను ఏం చేస్తూ ఉంటుంది తెలుసా? నిన్ను పతనం చేస్తూ ఉంటుంది. కాబట్టి లోకము సౌందర్యవంతంగా, అదొక మాయ. ఆ మాయ లోకము నిన్ను ఆకర్షించి నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నము చేస్తాయి. కానీ బెనాయి ఏం చేశాడంట? సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తుని చంపాడు అని రాయబడింది. మోయాబు ఇద్దరు పరాక్రమవంతులను చంపాడు. మోయాబు శరీరపు దురాశలకు సాదృశ్యంగా ఉంటే ఆ ఇద్దరు పరాక్రమవంతులు మోయాబులో రెండు ప్రధాన పాపపు కార్యాలకు సాదృశ్యంగా ఉన్నాయి. అది ఒకటి వ్యభిచారం, రెండవదిగా విగ్రహారాధన. రెండవది చెప్పండి, సింహము. సింహము దేనికి సాదృశ్యంగా ఉంది? సాతానుడికి సాదృశ్యంగా. అది మన రెండవ శత్రువు. మూడవ శత్రువు ఎవరు చెప్పండి? లోకమే మనకి మూడవ శత్రువు. లోకము కూడా నేను ఆకర్షించడానికి అనేకమైనటువంటి ఆశలను నీకు చూపిస్తూ ఉంటుంది. ఆశపడుకునే పాటలు దైవజనులు రాశాడుగా, కానీ ఆ పాటలు రాసిన దానికి పూర్తిగా వ్యతిరేకం. పాట అయితే భలే పాడతాం మనం. ఆ పాటను పాడటం కాదు, పాటలో ఉన్నటువంటి ఆ లిరిక్స్ మనం చూడాలా. అర్థమైందా? ఆశపడుకు ఈ లోకం కోసం. శల్యమ్మే కాదు, అందరూ ఉన్నారు. తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, నాన్నలు ఉన్నారు కదా. అందరూ అక్కడ చెల్లెమ్మ అనే పేరు దగ్గర మన అందరి పేర్లు పెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకమును మనం ఏం చేయాలంట? జయించే వారంగా ఉండాలి. యేసు ప్రభు అన్నాడు ఒక మాట, లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని అన్నాడు. యేసు ప్రభు ఏం చేశాడంట? లోకాన్ని
జయించాడు. అర్థమైందా? ఎలా జయించాడు ఆయన? లోకంలో ఆయనకి శ్రమలు రాలేదా? శోధనలు రాలేదా? సాతానుడంట యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఆ పర్వతం మీద ఆకలి కొని ఉన్నప్పుడు సాతానుడు వచ్చాడంట. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకున్నాడు. సరే, అది అయిపోయింది. రెండవసారి ఎత్తైనటువంటి ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళి ఈ లోక మహిమలన్నిటిని చూపించాడంట సాతానుడు. నువ్వు నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. ఎవరిని మొక్కమంటున్నాడు? ఇప్పుడు అదే శోధన నీకు వస్తే ఇవన్నీ నాకెత్తావా? మొక్కటం ఎంతసేపు పని అమ్మ? మొక్కటం ఎంతసేపు అనమ్మా? చిన్న దండం పెడితే చాలుగా. అదేగా, పెట్టవా దండం? అది మనకు చెప్పుకోవడానికి చాలా తేలిక, చేయటానికి చాలా. ఇప్పుడు ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడు. ఎవరు? నెబుకద్నెజరు. అందరూ మొక్కుతున్నారుగా. మొక్కే వాళ్ళలో యూదులు కూడా ఉన్నారు. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం ఎందుకు మొక్కలా? ఏమైంది? మోకాల నుంచి దండం పెడితే ఏమైంది? అంతేగా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా ప్రాణాలైనా పోగొట్టుకుంటామనే దానికి మేము మొక్కం అన్నారు. అదే విశ్వాసం అంటే. యేసు ప్రభువు లోకాన్ని జయించాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, లోకమును జయించినటువంటి విశ్వాసమేమన్నా, లోకాన్ని జయించిన విజయమేమన్నా విశ్వాసం. విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలంట? లోకాన్ని జయించాలి, లోకపు ఆశను జయించాలి, లోకంలో ఉన్నటువంటి ఈ శోధన మనం జయించాలి. సాతానుడు ఈ లోకంలో ఉన్న వాటిని నీకు చూపిస్తాడు. ఏసైగా చూపించాడు, మహిమలన్నీ చూపించాడంట. లోకాసు వార్తలో రాయబడింది అన్నమాట. నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. చిన్నప్పుడు సండే స్కూల్లో మాకు ఒక కథ చెప్పేవాళ్ళు. ఏంటా కథ అంటే, ఒక యవనస్తుడంట మందిరానికి వస్తా ఉన్నాడు, భక్తి చేస్తా ఉన్నాడు. వాడు ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఉద్యోగం రాలా. వివాహం కోసం ప్రార్థన చేస్తున్నాడు, వివాహం కాల. ఒక అమ్మాయి అంటే వీడికి ఇష్టం అనమాట, వివాహం కాటల్లా. ఈడనుకో ఎవడో చెప్పాడంటే, అరే యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తావురా, సాతానుడికి ప్రార్థన చేయి, వాడు వెంటనే ఇస్తానన్నాడు. ఏదో చేసి చూద్దామని చెప్పి ఇంటికి వెళ్ళి, ఓ సాతానుడా, ఇది మాకు నేర్పించిన, చిన్నపిల్లలు మాకు నేర్పించిన సండే స్కూల్లో చెప్పిన కథ అన్నమాట. ఓ సాతానుడా, నా కోరిక తీర్చు, నాకు ఉద్యోగం కావాలి అనగా ప్రార్థన చేసుకున్నానంట సాతానుడికి. కొద్ది రోజుల్లోనే వాడికి ఉద్యోగం వచ్చింది. ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషపడ్డాడు. యేసు ప్రభు ఏం దేవుడు, ఎంతకాలం ప్రార్థన చేసిన నాకు ఉద్యోగం ఇలా. సాతానుడు చాలా మంచివాడు, పవర్ఫుల్ అనుకున్నాడు. మళ్ళా ప్రార్థన చేసుకున్నాడు. ఏమంటే, ఓ సాతానుడా, నాకు ఫలానా అమ్మాయి అంటే ఇష్టం, నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయవా అంటే, వీడికి అట్ట ఉద్యోగం వచ్చిందిగా, ఇంతకుముందు ఉద్యోగం లేదు కాబట్టి పిల్లని ఇలా. ఉద్యోగం వచ్చిందిగా, పోయి సంబంధం ఉండగా నా పిల్లని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు సాతానుడు ఒకరోజు రూమ్లోకి వచ్చాడంట. ఈడేం ప్రార్థన చేయట్లే, ఇంకెందుకు, కోరికలు తీరినాక రూమ్లోకి వచ్చి, లే నిద్రలే, యా ఏంటి దేవుడా, ఏంటి సాతానుడు దేవుడా, ఏం కావాలి అనగానే సాతానుడు చెప్తున్నాడంట, నువ్వు అడిగిన నేను ఇచ్చా కదా, ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది, నువ్వు ఇయ్యి అన్నాడంట. ఈడన్నాడంటే, ఏం కోరిక చెప్పంటే, 2 కోరికలు తీర్చాను నీకు, నాకు ఒక కోరిక ఉందంటే, ఏంటో చెప్పంటే, ఈరోజు నీ ప్రాణం నాకు కావాలి, ఇస్తావా అన్నాడంట. ఎవరు? సాతానుడు. ఉద్యోగం ఇచ్చి ఏం ప్రయోజనం? అమ్మాయి ఇష్టపడిన అమ్మాయిని ఇచ్చి ఏం ప్రయోజనం? ఇప్పుడు వాడికి ఏం కావాలంట? అరే నీ కోరికలు 2 తీర్చాగా, నాకు ఒక కోరికే ఉందిరా, ఏంటి ఆ కోరిక తీర్చు. ఇప్పుడు యేసు ప్రభు ఏదైనా కార్యం చేస్తే మనం ఏం చేస్తాం? కృతజ్ఞత కుడి పెట్టుకొని కానుకో ఏదో ఇస్తాంగా. ఇప్పుడు వీడికి కూడా ఏమి ఇవ్వాలంట? వాడు ఏం కావాలయ్యా నీకంటే, నీ ప్రాణం కావాలంటే ఇది తప్ప ఏదైనా అడిగిస్తా, నా ప్రాణం ఇస్తే అట్ట అంటే, లేదు నాకు నీ ప్రాణమే కావాలన్నాడు సాతానుడు. సాతానుడికి నీ ఆత్మ కావాలి, సాతానుడికి నీ ప్రాణం కావాలి. వాడు నిన్ను నాశనం చేసి వాడు నిన్ను నరకంలో పడేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏదో లోకంలోకి వెళ్ళావు, ఏదో కార్యక్రమాలు చేసావు, అక్కడ మొక్కావు, ఇక్కడ మొక్కావు, ఆ యంత్రం కట్టుకున్నావు, ఈ యంత్రం కట్టుకుని అక్కడికి వెళ్తేనే కార్యం జరిగింది అనుకుని యేసు ప్రభు కంటే అదే పవర్ఫుల్ అనుకుంటున్నావేమో నువ్వు. ఒకవేళ జరగవచ్చేమో, ఆడికి వెళ్తే మాకు పిల్లలు పుట్టారు, ఎక్కడికెళ్తే మాకు కార్యాలు జరిగినాయి, ఎక్కడికొస్తే కలిసి వచ్చిందని చెప్పి యేసు ప్రభుని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ కథ నాకు అర్థం కాల. కానీ ఒకానొకడు సాతానుడు మరలా అడుగుతాడు నిన్ను. ఏమడుగుతాడు తెలుసా? అన్ని ఇచ్చినట్టే ఇచ్చి నీ ప్రాణం కావాలి నాకంటే ఇస్తావా? వాడు భయపడిపోయి వణికిపోయాడంట. వాడు మరుసటి రోజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఒరే పిచ్చోడా, యేసయ్య నిన్ను ప్రేమించి ప్రాణమే ఇచ్చాడు కదా, యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వలేడా? యేసయ్య నీకు వివాహం చేయలేడా? కాకపోతే మనకు విశ్వాసం ఉండాలి, మనలో ప్రార్థన ఉండాలి, పరిశుద్ధత ఉండాలి అని మరలా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆ యవనస్తుడి కోసం ప్రార్థన చేశాడు దైవ సేవకుడు. చిన్న వయసులో మాకు చెప్పిన కథ.
అది కథ ఏమో కానీ అది వాస్తవమే. అది మీద మూడోదిగా ఏం చేయించాలంట? ఐగుప్తు ఏం చేయించాలంట? ఐగుప్తు ఆశలన్నీ విడిచి ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? పరమ కానానుకు వెళ్ళాలా. ఏం చంపాడు బెనాయా? ఒకటి, మోయాబులో ఉన్నటువంటి పరాక్రమవంతుల్ని చంపాడు. రెండవ ఎవరిని చంపాడు? సింహాన్ని చంపాడు. సింహం దేనికి సాదృశ్యం? సాతానుడికి సాదృశ్యం. అంటే మొదటిగా నీ శరీరంలో చెలరేగేటటువంటి దురాశలు నువ్వు చంపగలగాలి. దేంతో చంపాలంటే వాక్యం చేత. అక్కడ రాయబడి ఉన్నాయి, దుడ్డు కర్ర అనే మాట రాయబడింది. దుడ్డు కర్ర దేవుని యొక్క వాక్యానికి, ఆ వాక్యం చేత, ప్రార్థన చేత, దేవుని యొక్క ఆత్మ సహాయం చేత నువ్వేం చేయాలంట? ఈ ముగ్గురిని జయించాలి. ఒకటి, నువ్వేం చేయాలి? శరీర ఆశను జయించాలి. రెండవదిగా సాతాను జయించాలి. మూడవదిగా లోకమును, లోకపు ఆశను నువ్వు జయించాలి. అతడు జయించిన వాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, జయించిన వారిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండబెట్టేదును అని అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు జయించినటువంటి వాడు, నీవు కూడా ఆయన వలె జయించేవాడవుగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రాజ్యంలో ఆయన యొక్క సింహాసనము మీద నువ్వు ఉండాలి అంటే, భూమి మీద నువ్వు జయించేటటువంటి బెనాయా వాళ్ళే ఉండాలి. మరి జయించగలుగుతున్నామా లేదా? ఒకసారి మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడు తన యొక్క కృపను బట్టి, దీర్ఘశాంతమును బట్టి మనల్ని మనం సరిచేసుకుని మనం సరిదిద్దుకున్నటువంటి, ఒప్పుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నీ గురించి నీకే తెలుసు, నీ ప్రభువుకి నీ గురించి తెలుసు. ఒప్పుకుందాం, సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకై దీవించునుగాక. మనందరం లేచినట్లయితే పల్లవి పడుకుంటాం.